ఇప్పటి వరకు అయితే చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఊర్లలో సిమెంట్ రోడ్లు కానీ, ఇంతవరకు పైన 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి వేసిన పాపాను కూడా పోలేదు. అంతా బాగుందండి. సెక్యూరిటీ బాగుంది. లేడీస్కు మెయిన్గా గౌరవించడం చాలా తెలుగుదేశం పార్టీ మెయిన్గా బాగా చూసుకుంటుంది. పల్లెటూళ్ళు సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేస్తున్నారు సార్ ఎక్కువ. గతంలో వేసారు, ఇప్పుడు లేదు, ఇప్పుడు వేస్తున్నారు సార్, ఇప్పుడే. ఓకే, మీ పేరేంటండి? నా పేరు రాఘవ. ఓకే, ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా సూపర్గా ఉంది. ఓకే, ఈ వైసీపీ వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే సూపర్ 6 హామీలు అమలు చేయలేదంటున్నారు కదా. వాళ్ళు ఇంతకుముందు ఎట్లా చేసినారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 7-8 నెలల తర్వాత కూడా వాళ్ళు కూడా చేసింది. 8 నెలల తర్వాత 1 ఇయర్, మ్యాక్సిమం 1 ఇయర్ తర్వాతనే అమ్మఒడి ఇవన్నీ చేసింది. కానీ వీళ్ళకి టైం ఇవ్వకుండా ఇప్పుడే చేయాలని వీళ్ళని ఒత్తిడి చేస్తే ఎలా చేస్తారు? వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా అనేదే మా. ప్రీవియస్లో చూశారు కదా, గత 5 సంవత్సరాలు బాగుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందంటే అసలు ఏం చెప్తారు? ఇప్పటి వరకు అయితే చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఊర్లలో సిమెంట్ రోడ్లు కానీ, ఇంతవరకు పైన 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి వేసిన పాపాను కూడా పోలేదు. ఇక 7 నెలల్లోనే అభివృద్ధి అంటూ ఒక మార్క్ అయితే కనిపిస్తుంది విలేజెస్లో కూడా. బేసిక్గా ఇప్పుడు చూసినట్టు అభివృద్ధి, అమరావతి రాజధాని అనేది త్వరగా అయ్యి మన అలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్గా మంచి కంపెనీలు, మంచి జాబ్స్ వస్తాయని నమ్మకం ఉందా? చాలా చాలా యువత అయితే మరీ ముఖ్యంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. జాబ్స్ విషయంలో కానీ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా భరోసాగా ఉన్నారు. లాస్ట్ 5 ఇయర్స్ చూశారు కదా, అప్పుడు ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా? గత ప్రభుత్వంలో అభివృద్ధి అంతా మేమే చేసాం, ఈ ప్రభుత్వం వచ్చి ఈ అభివృద్ధి చేసామని చెప్పి మాటలు పెట్టుకొని డప్పు కట్టుకుంటున్నారు అంటున్నాం. అప్పట్లో అభివృద్ధి అంటే ఏంది? అసలు అభివృద్ధి అనేది లేదు కదా అప్పుడు. కనీసం ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్ వేసారో అడగండి గ్రామాలలో, కానీ వైసీపీ కార్యకర్తలని అడగని చెప్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నాడు. ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని గతంలో నెంబర్ ఆఫ్ వర్డ్స్ అన్నారు, చాలా మాట్లాడినారు, చాలా ఇబ్బందిగా మాటలు ఎక్కడ పడితే అక్కడ తిట్టేవారు. ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? విదేశాలు వెళ్ళి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి పెట్టుబడుల ప్రకారంగా తిరుగుతున్నారు కదా, యాజ్ ఏ ఐటీ మినిస్టర్గా కనబడుతున్నారా మీకు? వాళ్ళే ముక్కును వేలేసుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ గారిని చూసి. లోకేష్ గారు ఎలా చేస్తున్నారు అనేది అంత రాష్ట్రానికి అంతా తెలుస్తుంది. ఇప్పుడు అంతా వైసీపీ కార్యకర్తలే ఇంత టాలెంట్ పర్సన్ మనం ఎందుకు వద్దనుకున్నాం, ఇతన్నా వద్దనుకుండేది, ఇతన్నా తిట్టిందని వాళ్ళే బాధపడుతున్నారు రోజు. ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగి పిల్లలకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్రంలో మన ముందే చదువుకునేటట్టుగా ఉండిద్ది అంటారా? అమ్మ నాన్న ముందే ఇక్కడ చదువుకోవాలి, వేరే రాష్ట్రం వెళ్ళకూడదు, వేరే కంట్రీ వెళ్ళకూడదు, మన స్టేట్లోనే మంచి ఉద్యోగాలు ఉంటే ఇక్కడ ఉంటాం కదా అని అంటున్నారు. సో అలాంటి సిస్టమ్ వచ్చిద్దా? అలాంటి సిస్టమ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికైతే రాలేదు, ఇంకా వస్తుందని ఒక భరోసా అయితే ఉంది యువతలో. ₹5 అన్నా క్యాంటీన్ భోజనం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సులు కానీ ఇవన్నీ పెడుతున్నారు కదా, ప్రజలందరికీ ఉపయోగపడే స్కీమ్సే అంటారా? అంటే ఉచితంగా ఇచ్చేస్తే రెవెన్యూ అనేది ఈ స్టేట్కి చూపిస్తాడంటారా చంద్రబాబు నాయుడు? గతంలో ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చేశారు, రెవెన్యూ అనేది చూపించట్లేదని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వీళ్ళు అపోజిట్ వాళ్ళు ఉన్నప్పుడు అడిగారు. మరి ఇప్పుడు వీళ్ళు ఈ సంగతి ఏంటి? అదైతే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కానీ ఈ విషయంలో ఎలా మేనేజ్ చేస్తారనేది చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞులు, ఆయనకు తెలుసు ఎలా చేయాలనేది. ఆయన మీద భరోసాతోనే ఓట్లు కూడా వేయడం జరిగింది. రజని. ఓకే అమ్మ, ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? ముందు చాలా బాగుందండి, చాలా బాగుంది. మాకు ఈ నియోజకవర్గం నుంచి చాలా సపోర్ట్ వస్తుంది, తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్ట్ వస్తుంది. ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి మాకు బాగా మంచి జరుగుతుంది. ఏ నియోజకవర్గం అమ్మా? ఎక్కడమ్మా మీరు ఉండేది? కాణిపాకం నియోజకవర్గం. ఎలా ఉందమ్మా? సౌకర్యాలు ఎలా ఉంది? ప్రభుత్వం అక్కడ రోడ్స్ కానీ, ఆడవాళ్ళకి సెక్యూరిటీ కానీ అంతా బాగుందా? అంతా బాగుందండి, సెక్యూరిటీ బాగుంది. లేడీస్కు మెయిన్గా గౌరవించడం చాలా తెలుగుదేశం పార్టీ మెయిన్గా బాగా చూసుకుంటుంది. బేసికల్లీ గతంలో చిన్నపిల్లలు పంపించాలన్న, ఆడవాళ్ళని బయటికి పంపించాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది, అటాక్స్ జరిగాయి, రేప్స్ జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంచుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. సో ఏంటి ఈ పనితీరు మాటల వరకైనా చేతల్లో ఏమైనా చూపిస్తున్నారా? ఆడవాళ్ళకి సెక్యూరిటీగా ఉండిద్ది అంటారా రాబోయే రోజుల్లో? ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది సెక్యూరిటీ. లేడీస్కి కంపల్సరీ ఉంటుంది, మా నుంచి ఇంకా పిల్లలకు కూడా సెక్యూరిటీ లభిస్తుంది. మెయిన్గా లేడీస్ ముందు వెళ్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అన్నిట్లలో రాణిస్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదమ్మా, ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత
ఇటు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కంబైన్ అయ్యి ఈ 5 సంవత్సరాలు మంచి చేస్తారా? లేకపోతే విభేదాలు వచ్చి వీళ్ళు ఉంటారా? 5 సంవత్సరాలు కలిసే ఉంటారా? విభేదాలు వచ్చి విడిపోతారా? లేదండి, కలిసే ఉంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చాడంటే అది మంచి విషయమే కదా. ఇద్దరు కలిస్తే ఇంకా ఇంకా ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని. ఇంకా లోకేష్ కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫాదర్ అండ్ సన్లా లేరు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నారు. కాబట్టి ఇంకా ముందుకు ఇక్కడ పిల్లోళ్ళకి లోకేష్ వల్ల పిల్లోళ్ళకి కొంచెం ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్కి ఈ కాలంకి ఆలోచించే విధానం ఉంటుంది కదా. కాబట్టి ముందుకు ఇంకా ఫ్యూచర్లో అదర్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయని అనుకుంటాను. గతంలో లోకేష్ గారిని చాలా మాట్లాడినారు, పప్పు అన్నారు, చాలా టైప్స్ ఆఫ్ తిట్టారు కూడా. ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? రెడ్ బుక్ పట్టుకొని రెడ్ బుక్తో గేమ్ ఆడుతున్నాడు లోకేష్, పని ఏం చేయట్లేదు, రౌడీజం చేస్తున్నారు, అరెస్ట్ చేపిస్తున్నారు, కార్యకర్తలను తొక్కేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలను అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆపోజిట్ లీడర్స్ అంటున్నారు. నిజంగా ఇలాంటివి చేస్తున్నారా లోకేష్ గారు? లోకేష్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? మీ కళ్ళతో ఏం చూశారు? లేదండి, అట్టేం లేదు, బాగుంది. అలాంటి ఉద్దేశం ఉంది, వాళ్ళ తాతల తరం నుంచి జరుగుతుంది కదా. అలాంటి అయితే ఏం లేదు. రౌడీజం అంటే ఇంకా తెలుగుదేశం పార్టీకి అది ఎలా కుదురుతుందండి? రాజకీయంలో ప్రజల గురించే కదా ఆలోచిస్తారు. లేదు. ఇప్పుడు ఉచిత బస్సులు పెడుతున్నారు కదమ్మా నెక్స్ట్ రాబోయే రోజుల్లో, మీ ఆడవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? ఆడవాళ్ళకి ఉచిత బస్సులు అనేది ఎలా అనిపిస్తుంది? లేడీస్కి సేఫ్టీ అనిపిస్తుంది ఫస్ట్ పాయింట్. ఇంకా అదర్గా అయితే మంచి ఆడవాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఇదొక ముందడుగు అనిపిస్తుంది. సో మీకంటూ మంచి సపోర్ట్ ఇచ్చి మీలాంటి వాళ్ళకి, పిల్లలకి, అందరికీ, ప్రజలందరికీ కాపాడుకుంటా చంద్రబాబు నాయుడు మంచి సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేస్తాడని నమ్మకం అనేది ఉందా లేదా? ఉందండి. మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఉంది. అందరూ ఓటు వేయడం అనేది తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు పిల్లోళ్ళని అడిగితే కూడా ఎన్టీఆర్ని తాతయ్యనే పిలుస్తారు. నా పేరు వెంకటరావు సార్. ఓకే, మీరు ఏం పని చేస్తూ ఉంటారండి? మేము వ్యవసాయం చేసుకుంటాం సార్. ఎలా ఉంది బాబు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులకి ఎలా ఉంది బాబు? అంతలే కానీ సార్, ఇంకా కొన్ని రోజులు ఉండాలి కదా. 6 నెలలు 7 నెలలు కట్టుకుతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే చేస్తాడు ఆయన. రైతులకి ఎప్పుడు నేను వెనుముగ్గా ఉంటాను, రైతులకి మంచి చేస్తాను, రైతులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటానని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటూ ఉంటారు. నిజంగా ఆయన ఉంటారని నమ్మకం ఉందా? ఆయన ఇప్పటికి 4 సార్లు గెలిపించుకున్నారు, 3 సార్లు గెలిపించుకున్నారు, చూశారు పరిపాలన, ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు రోడ్లు లేవు, ఇప్పుడు రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ వేస్తాను సార్. ఇంతకుముందు అన్నీ అయ్యలేవు, ఇప్పుడు బాగా చేస్తాను. ఇంకా ఇటు నుంచి ఇంకా ఉండే కొద్ది చేస్తా అంటాడు. ఇంకా ఆయన అప్పుడే ఎట్లయితుంది? మీరు ఎక్కడ ఉంటారు బాబాయ్? మాది పల్లె సార్, తాడపత్రి దగ్గర. తాడపత్రి ఇప్పుడు ఏమైనా రోడ్లు ఏమైనా వేస్తున్నారా? అక్కడ పగిలిపోయిన ఏమైనా ఉన్నాయా? రోడ్లు ఏమైనా వేస్తున్నారు, బాగా వేస్తున్నారు రోడ్లు. తాడిపత్రిలో పల్లెటూర్లు ఎక్కువ ఉంటాయి కదా, మా పల్లెటూరులో రోడ్లు పంచాయతీలకు వేస్తున్నారా? పల్లెటూరులో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేస్తున్నారు సార్ ఎక్కువ. గతంలో వేస్తారు, ఇప్పుడు వేస్తున్నారు? ఇప్పుడు వేస్తున్నారు సార్, ఇప్పుడే. గత 5 సంవత్సరాలు ఎలా ఉండేది పరిపాలన? ఎట్లా చెప్తా సార్, నేను నాకు పెద్దగా తెలియదు. రైతులకి డబ్బులు ఏమైనా మనకి సంవత్సరానికి సార్ డబ్బులు వేస్తాను నేను పిల్లలకు, అమ్మబడి. ఈయన కూడా ఏదో త్వరగా వేస్తే ఈ ప్రభుత్వం నుంచి కూడా మీలాంటి వాళ్ళకి ఈయన కూడా వేస్తారు సార్. ఇంకా 8 నెలలు కూడా గాలే ఎట్టేస్తాడు. 7 నెలలు అయిపోయినాయి, 7 నెలలు అంటావు మరి, అయిపోయినట్టే కదా. మరి ఏమైనా వేస్తారంటావా? చంద్రబాబు నమ్మచ్చు అంటారా? నమ్మకం సార్ వేస్తాడని. ఎందుకు బాబాయ్ అంత నమ్మకం ఏంటి? అంటే సీనియర్ లీడర్ అనా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అనా, లేకపోతే ఎన్టీఆర్ అభిమానమా? ఆయన బాగా ఇంతకుముందు బాగా సీనియర్ యాక్టర్ కదా, అట్లా పెద్ద ఆయన. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అని భోజనం పెడుతున్నారు కదా, మీరు రైతులు కదా, అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, ఇది ఎలా అనిపిస్తుంది బాబాయ్? గతంలో 5 రూపాయల భోజనం ఏ గవర్నమెంట్ అని పెట్టిందా? లేదు సార్, ఇంతకుముందు లేదు, ఇప్పుడు పెడుతున్నారు. ఆయన వచ్చిన మళ్ళీ పెడుతుంది. ఇంతకుముందు ఉన్నది, మధ్యలో తీసేసినారా, మళ్ళీ ఇప్పుడు తెస్తాను. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? కరెంటు బిల్లు కానీ, రేషన్లు కానీ ఇలాంటి ఏమైనా పీకేయడం జరుగుతుందా? మీ పొలాలు ఉన్నాయని చెప్పి పింఛన్లు కానీ, రేషన్లు కానీ, రైతు భరోసా రాకుండా చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు ఇంకా కరెంటు ఇంకొక గంట పెంచినాడు, 9 గంటలు పెంచినాడు. కరెంటు బిల్లులు ఇంకా మామూలుగా ఎక్కువ సార్. పింఛన్ కూడా పెద్దవాళ్ళకి 4,000 చేస్తా అన్నాడు, చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నాయా? 4,000 వస్తున్నాయి సార్, వచ్చా వికలాంగులకు వస్తున్నాయి 15,000, 4,000, తంతులకు 4,000 వస్తున్నాయి. మీరు ఏ పని చేస్తూ ఉంటారు? వ్యవసాయమా? మేము చిన్ని పంట సార్. ఓకే, ఇప్పుడు ఒకవేళ పంట వేసుకున్నాం అనుకో, గతంలో పండించి వెళ్ళి మిల్లులో ఎక్కడొక అమ్ముతారు కదా, ఇప్పుడు డబ్బులు ఎప్పుడు పడాయి బాబాయ్ గవర్నమెంట్ నుంచి? మాకు అట్లే ఎమ్మడికి ఇచ్చారు సార్. రైతులైతే ఒక 14 నెలకు. పంటలు రావడం లేదు సార్, ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతులు. పోలవరం అయిపోతే సార్, పోలవరం అయిద్ది అంటారా? మరి ప్రభుత్వం చేసిద్దా పోలవరం? చేస్తాడని నమ్మకం ఉంది. రాజధాని అమరావతి.
సరే